కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరులోని మున్సిపల్ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. 12 నెలలు ప్రజారంజక పాలనను ప్రశంసిస్తూ 12 కేజీల కేక్ కట్ చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని ఈ సందర్భంగా వారన్నారు. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి నారాయణ సొంత నిధులతో కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం కక్షతో ఆపేసిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. సంవత్సరం పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్రంలోనే మున్సిపల్ శాఖ మార్చులుగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. స్థానిక నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. గడిచిన ఈ సంవత్సర కాలం పాటు మంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వం అందించేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తను సొంతంగా ఏదైతే మాట ఇచ్చాడో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల మనసులు చూరగొనే విధంగా, కార్యకర్తల మనసులు చూరగొనే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పనిచేయడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 46 పార్కులు, నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలలు అన్నిటినీ కూడా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. భగత్ సింగ్ కాలనీ వాసుల యొక్క సొంత ఇంటి కళ పట్టాలిచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఆమోదింపజేసి ఈరోజు వారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఇవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఎత్తుకుంటే మాట ఇచ్చిన దాని ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలు చేసి మొట్టమొదటి నెల నుంచే 4,000 పెన్షన్ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వీరందరూ సమన్వయం చేసుకుంటూ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్నీ కూడా అమలు చేసే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోరాటం, కార్యకర్తల కృషి, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టు రాష్ట్ర ప్రజలు ఒక మంచి తీర్పునిచ్చి మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం గెలిచిన వెంటనే ఆ రోజే పెన్షన్ను ఏదైతే పెంచి ఇస్తామని చెప్పారో మాట మీద నిలబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్ర కార్యక్రమాల్లో ఏదైతే మాట ఇచ్చారో ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ మహిళలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ సూపర్ 6 కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదే సమయంలో నెల్లూరు నగరానికి వచ్చేటప్పటికే మా నాయకుడు పొంగూరు నారాయణ గారు గెలుపు కొన్ని 25-30 సంవత్సరాల తర్వాత ఎవరు ఊహించినంత, ఎప్పుడు చూడని విందా దాదాపు 72,000 మెజార్టీ పైకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకు అనుగుణంగా ప్రజలకు పనిచేయాలని ఆనాటి నుంచి ఈ క్షణం దాకా కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్తున్నారు. దీంట్లో భాగంగానే మనందరికీ తెలుసు, గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 5,500 కోట్ల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది.
ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ స్కీమ్ని ఇంటింటికి పైప్ లైన్ వేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటన్నింటినీ మూల పెడితే నారాయణ గారు గెలవంగానే రావటమే ఏదైతే ఆగిపోయిన వర్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని పునఃప్రారంభించడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటర్ సిస్టమ్ కూడా ఆల్రెడీ ఏదైతే 10% ఆగిపోయి ఉందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బస్ షెల్టర్స్ క్లోజ్ చేసి ఏ విధంగా దుర్వినియోగం అయిందో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా పట్టిడి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూసివేశారు, దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో పాటు ఆయన ఒక దీక్షగా ఏదైతే ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించారో ఆ ప్రజలకి మనసుకు అనుగుణంగా ఉండాలని ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు లేవో అవన్నీ వేయడానికి ప్రారంభించడం మొదలుపెట్టారు. మంచి ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో రాక్షస పాలనని అనుభవించి ఈ రోజుతో సంవత్సరం పూర్తయింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అరాచకాలు చూసాం, అన్యాయాలు చూసాం, దౌర్జన్యాలు చూసాం, నరకడాలు చూసాం, అన్నీ చూసాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా అటువంటి చర్యలు ఏమీ జరగల. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, లేదా స్థానిక నాయకులను కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరిని కూడా ఎక్కడ కూడా అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలా. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వంలో పబ్లిక్లో ఎక్కడన్నా మాట్లాడాలన్నా కూడా ప్రజలు చాలా భయపడేవాళ్ళు. ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో, నా పెన్షన్ తీసేస్తారో లేదంటే రేషన్ కార్డు తీసేస్తారో అని రకరకాలుగా బాధపడేవాళ్ళు. అటువంటిది ఈరోజు మనకి ఎమ్మెల్యేగా గెలిచి మంచి మెజార్టీ 74,000 చిల్లర మెజార్టీతో పొంగూరు నారాయణ గారు గెలిచి ఈరోజు రాష్ట్ర మంత్రిగా అంటే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయి మున్సిపల్ శాఖ మార్చిలు అలాగే పట్టణాభివృద్ధి శాఖ మార్చిలుగా ఉన్నప్పటి నుండి కూడా ఏ క్షణం కూడా ఆయన 4 అవర్స్ కన్నా ఎక్కువ నిద్రపోకుండా ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఆ సమస్యలన్నీ తీర్చుతూ, ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో, రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో రాష్ట్రం అంతా కూడా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వేయించడం జరిగింది. గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ బస్సులాడి ఇరుక్కుపోయి, ఎక్కడ స్కూటర్లో మీ మీడియా వాళ్ళే చూపించేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ స్కూటర్లోనే పడిపోవడం, లేకపోతే ఆటోలో వెళ్తే కాన్పు అయిపోవడం, రకరకాల ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు అమరావతి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా డెవలప్మెంట్ అంటే పొంగూరు నారాయణ గారు. ఈరోజు పొంగూరు నారాయణ గారు చెప్పాలంటే